నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలోని ప్రగతి పాఠశాలలో 40వ ప్రగతి విజయయానం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. వేదికపై పాఠశాల ప్రిన్సిపల్, ఇతర గౌరవ వక్తలు పాల్గొని తమ ప్రసంగాలతో విద్యార్థులకు ప్రేరణ ఇచ్చారు. విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ వేదికపై నృత్యాలు, పాటలు, సంగీత ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా సాంస్కృతిక కార్యక్రమాలు సందడి వాతావరణాన్ని సృష్టించాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ బాలశేఖర్ మాట్లాడుతూ పాఠశాల గత విజయాలను ప్రస్తావిస్తూ 40 సంవత్సరాల విద్యా ప్రస్థానంలో ఎందరో విద్యార్థులను గొప్ప స్థానాలకు చేర్చిన ఘనత కలిగిందని, ప్రతి విద్యార్థి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని, చదువుపై మక్కువ పెంచుకోవాలని సూచించారు. భవిష్యత్తు లక్ష్యాలపై ప్రిన్సిపల్ ప్రసంగించారు. అనంతరం పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయ బృందాన్ని శాలువలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తల్లిదండ్రులు, గౌరవ అతిథులు పాఠశాల అభివృద్ధిని ప్రశంసించారు. ప్రారంభించడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు కూడా పోషకులు ఏదైతే నమ్మకంతో మా పాఠశాలకు విద్యార్థులను పంపించారో 40 ఏళ్ల క్రితం కూడా ఆ కాలంలో పెద్దాపు గురుకుల పాఠశాల, అబ్బాయిల కొరకు, తాటిపల్లి బాలికల గురుకుల పాఠశాల ఆ కాలంలో పోటీ పరీక్షలు పెట్టేవాళ్ళు. స్థాపించిన మొదటి 2-3 సంవత్సరాల్లోనే మన పాఠశాల నుంచి రికార్డు స్థాయిలో జిల్లా ఫస్ట్, సెకండ్, థర్డ్ స్థాయిలో కూడా మన ప్రగతి పాఠశాల విద్యార్థులే ఆనాడు సీట్లను సంపాదించడం జరిగింది. అదే స్ఫూర్తితో ఈ రోజు వరకు కూడా కేవలం గురుకుల పాఠశాలలోనే ప్రవేశం కాకుండా ఏపీఆర్జేసీ ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ 10th క్లాస్ అయిన తర్వాత స్టేట్ లెవెల్ కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది, పోటీ పరీక్ష. ఆ పోటీ పరీక్షలో మన రాయకల్ మండల కేంద్రానికి సంబంధించినటువంటి అమ్మాయి, మన ప్రగతి పాఠశాల విద్యార్థిని, మరి స్టేట్లో 6th ర్యాంక్ సాధించి రాష్ట్ర స్థాయి లోపల గుర్తింపు సాధించినటువంటి సంస్థ మన ప్రగతి పాఠశాల అని నేను గర్వంగా మీకు చెప్పదలుచుకున్నాను. అంతేకాకుండా నవోదయ పాఠశాల లోపల కూడా మన విద్యార్థులు ఎంతో మంది సీట్లు సాధించి నవోదయ విద్యాలయంలో కూడా విద్యను అభ్యసిస్తున్నారు. అక్కడ కూడా విద్య ఇంటర్మీడియట్ స్థాయి పూర్తి చేస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది మన ప్రగతి పాఠశాల నుంచి ఎంపిక కావడం జరిగింది. అలాగే నిర్మల్లో ఉన్నటువంటి బాసరా ఐఐటికి చాలా మంది ప్రగతి పాఠశాల విద్యార్థులు సెలెక్ట్ అయ్యి అందులో ఇంటర్మీడియట్ మళ్ళీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని ఎంతో మంది ఉద్యోగాలు సంపాదించి బయటకు వచ్చి జీవితంలో స్థిరపడినటువంటి చరిత్ర ఈ ప్రగతి పాఠశాల యొక్క చరిత్ర. అలాగే మీరు ఒక్కసారి దయచేసి చెప్పేది వినండి. ఈ ఏరియాలో ఐఏఎస్ ఒక కలెక్టర్గా ఉద్యోగం చేస్తున్నటువంటి మైతాపూర్ వాస్తవ్యులు మన ప్రగతి పాఠశాల విద్యార్థి. అలాగే ఐఈఎస్ స్టేట్లో 2nd ర్యాంక్ సంపాదించినటువంటి విద్యార్థి మన ప్రగతి పాఠశాల విద్యార్థి రాయకల్ వాస్తవ్యుడు. ఇవి గ్రూప్ 1 సంబంధించినటువంటి పోస్టులు. అలాంటి ఐఏఎస్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి విద్యార్థులు మన ప్రగతి పాఠశాలలో చదువుకున్నారని చెప్పడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. ఎంతో మంది డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్స్, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు మన పాఠశాల లోపల చదివి ఈనాడు జీవితంలో ఒక మంచి గొప్ప స్థాయిలో స్థిరపడి వాళ్ళ జీవితాన్ని అనుభవించడం జరుగుతుంది. అలాగే ఈరోజు ప్రగతి విజయయానం 40వ వార్షికోత్సవ సందర్భంగా విచ్చేసినటువంటి గౌరవ పాఠశాల పోషకులకు, అలాగే శ్రేయోభిలాషులకు, ఉపాధ్యాయులకు మరియు విద్యార్థినులందరికీ
40వ వార్షికోత్సవ సందర్భంగా శుభాకాంక్షలను తెలియజేస్తూ 1986 ఏప్రిల్ మాసంలో 220 మంది విద్యార్థులతో ప్రగతి ఆశ్రమ పాఠశాలగా రాయకల్ పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి 40వ సంవత్సరంలో అడుగుతున్నటువంటి శుభ సందర్భంగా మీ అందరికి కూడా ప్రగతి పాఠశాల యొక్క విజయ గాథ గురించి తెలియజేయాల్సినటువంటి బాధ్యత నా పైన ఉంది. కాబట్టి నాటి నుంచి నేటి వరకు కూడా విద్యార్థులు నమ్మి ఈ పాఠశాలకు పంపించినటువంటి విద్యార్థులందరినీ కూడా క్రమశిక్షణతో పాటు విద్యలో మరియు ఇతర కార్యక్రమాలలో మంచి గుర్తింపు తెచ్చుకునేటట్లుగా మేము శతవిధాల ప్రయత్నాలను చేస్తూ మారుతున్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా ఈ పోటీ ప్రపంచంలో పోటీ పరీక్షలను ఏ విధంగా సమర్థవంతంగా ఎదుర్కోవాలి, తర్వాత విజయాన్ని ఏ విధంగా సాధించాలి, మరి విద్యార్థి అనేవాడు ప్రత్యేకమైన గుర్తింపును సాధించాలంటే ఎలాంటి పద్ధతులతోటి విద్యను నేర్చుకుంటే బాగుంటుందనే ఉద్దేశం కొద్దీ మేము విద్యలో సమూలమైనటువంటి మార్పులను తీసుకురావడంతో పాటు గురుకుల పాఠశాల ప్రవేశంలో కానీ, నవోదయ పాఠశాల ప్రవేశంలో కానీ, బాసర ట్రిబుల్-ఐటీ దాంట్లో కానీ, తర్వాత ఏపీఆర్జేసి దాంట్లో కానీ, ఐఈఎస్ సంబంధించిన దాంట్లో కూడా మన ప్రగతి పాఠశాల విద్యార్థులు మరి ఈనాడు గొప్ప స్థానంలో స్థిరపడి కేవలం ఈ ఐఈఎస్ దాంట్లో సెలెక్ట్ అయ్యి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళే కాకుండా ఎంతో మంది డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, టీచర్లుగా, ఇతర రంగాల లోపల కూడా స్థిరపడి మరి గొప్ప గుర్తింపును సాధించిందని చెప్పడం నిజంగా నాకు చాలా గర్వించదగినటువంటి విషయం ఇది. కాబట్టి ఈ పరిస్థితుల్లో నూతన టెక్నాలజీ చాలా అవసరం కాబట్టి ఐఐటి ప్యానల్తో పాటు డిజీ క్లాస్ యొక్క నిర్వహణతో పాటు ఈగా అనే కొత్త కరికులంను ఇంట్రడ్యూస్ చేస్తూ మరి కొత్త రకాలైనటువంటి పద్ధతులతో పాటు మన ప్రగతి పాఠశాల విద్యను మేము బోధిస్తున్నాం. మంచి అనుభవం ఉన్నటువంటి ఉపాధ్యాయులు, అంతేకాకుండా బిఎడ్, తర్వాత డిఎడ్, టీపీటీ, హెచ్పిటి ట్రైనింగ్ పొంది మరి వాళ్ళ సబ్జెక్ట్ లోపల మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే మేము రిక్రూట్ చేసుకొని విద్యార్థులందరికీ కూడా చక్కటి విద్యను బోధిస్తున్నామని తెలియజేస్తూ మరి ఇట్లాంటి అవకాశం ఇచ్చినందుకు మీ అందరి కృతజ్ఞత తెలియజేస్తున్నాను.